యానిమల్స్ కి దగ్గర అవుతాయి కదా ఎప్పుడు. నేను ఒక క్యూట్ కుక్క పిల్ల, ఇది పెద్ద అడవి పంది. కిలోమీటర్ ఎంత దూరం ఉంటదిరా? కిలోమీటర్ అంటే మా ఇంటి పక్కన సరోజ ఇల్లు అయితే 1 కిలోమీటర్ దూరం ఉంటది. ఇంటి వెనకాల సుజాత ఇంటిది అయితే 2 కిలోమీటర్లు. సర్కిల్ ఎట్లుంటది చెప్పు. సర్కిల్ రౌండ్ ఉంటది. దించుడా స్క్వేర్ ఉంటదా? రవి, నా మీద చెయ్యేసావు కదా, నీకేమనిపిస్తుంది? పొట్టిదాను కదా, కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. మంచి ఫ్రెండ్లీగా ఉన్నావు నాతో. ఇలా ఉండకూడదే నువ్వు నాతో. అది నేను అనాలి, నువ్వెళ్ళి నాతో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగా ఉన్నావు. ఈ మధ్యన యానిమల్స్ కి చాలా దగ్గర అవుదాం అనుకుంటున్నాను, అందుకే. యానిమల్స్? అవును, యానిమల్స్ కి దగ్గర అవుతాయి కదా ఎప్పుడు. నేను ఒక క్యూట్ కుక్క పిల్ల, ఇది పెద్ద అడవి పంది. సరే, వెరీ గుడ్. అయినా ఏంటో నా ఫ్రెండ్ కదవే. సర్లేరా, ఇలాంటి బోళ్ళు అనుకుంటా. రంగమ్మత్త ఎందుకు వచ్చింది? ఇగో ఫ్రెండ్స్ పక్కన ఉంటే ప్రతిరోజు ఫ్రెండ్షిప్ డేనే. ప్రతిరోజు ఫ్రెండ్షిప్ డే అయితే అవుతుంది మన లైఫ్ లో అన్ని హ్యాపీ డే. సో బేసికలీ హ్యాపీ డేస్ అంటే మన లైఫ్ లో పక్కన ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఆ రోజు ఎక్కువ సేపు గడిపాం అనుకో ఫ్రెండ్ తోని, ఆ రోజు తరతరాలుగా మనకు గుర్తుండిపోతుంది. అదొక హ్యాపీ డేగా మనకు మిగిలిపోతుంది. అందుకే హ్యాపీ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో. అందుకే మా ఈ హ్యాపీ డేస్ లో ఇంతకు ముందు ప్రామిస్ చేసినట్టు కొన్ని ప్యాటర్న్స్ మారుతాయి, కొన్ని రౌండ్స్ మారుతాయి, స్పెషల్ డేస్ వస్తాయి అని చెప్పాం. కాబట్టి August 1st సండే ఎవ్రీ ఇయర్ మనం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మన హ్యాపీ డేస్ లో ఎవ్రీ వీక్ కి వస్తుంది ఫ్రెండ్షిప్స్ డే. ఇప్పటి నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గాయ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రవి, నీకు తెలిసింది ఫ్రెండ్షిప్ డే, వ్యాలంటైన్స్ డే ఈ డేసే కాబట్టి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు అలా విష్ చేయకూడదు. ట్యూస్డే ఫ్రెండ్షిప్ డే హ్యాపీ డేస్ లో కరెక్టే, కానీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే విష్ చేయకూడదు. నేను చేస్తా. నా హ్యాపీ డేస్ లో ప్రతి ట్యూస్డే వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే విష్ చేస్తా. ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నానంటే సగం క్రెడిట్ నేను నా ఫ్రెండ్స్ కే ఇస్తా. వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకుంటాం. అంటే ఎలా ఉండకూడదు అని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం, మన పేరెంట్స్ దగ్గర నుంచి ఎలా ఉండాలో నేర్చుకుంటాం. అందుకే ఈ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. వాళ్ళు లేకపోతే ముందు కనలేం. నిజంగా ఎవరో పెద్ద మనిషి కరెక్ట్ చెప్పాడు. కరెక్ట్. కానీ మన బ్యాచ్ లో ప్రతి ఒక్కరు అంటే మన పేరెంట్స్ ఒక చిన్నప్పుడు మనకి చెప్తారు కదా, వీళ్ళతో తిరిగితే పాడైపోతావు, వీలాంటి వాడితో తిరిగితే పాడైపోతావు, ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటే పాడైపోతావు అని. కానీ మన బ్యాచ్ లో అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు అయితే ఉంటారు కదా, అది మనకన్నా ముందు మన పేరెంట్స్ కి తెలుస్తుంది మన ఫ్రెండ్ ఎంత ఎదవా అనేది. అయినా కూడా మనం ఒప్పుకోం మన ఫ్రెండ్స్ ఎదవా. ఇవాళ రేపు ఫ్రెండ్స్ కి ఎదవల గురించి తెలుస్తుంది, ఎదవ బ్యాగుల గురించి తెలుసుకొని ఎదవ బ్యాగులు అన్ని పడేస్తున్నారు కొంతమంది. 2 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారని. కరెక్ట్ గా చెప్పారండి, మీరు అందరు కరెక్ట్ అవుతారు దీనికి. ఒక పెద్ద మనిషి అమ్మా నాన్న లేనివాడు అనాథ కాదు, మంచి ఫ్రెండ్ లేనివాడు అనాథ అని. రవి, నువ్వు ఆఫ్టర్ లాంగ్ టైం నీ ఫ్రెండ్ ని కలిసావు, ఏం చేస్తావు? నాకు టైం తో సంబంధం లేదు, ఫ్రెండ్ వచ్చాడంటే హగ్ ఇస్తా ఫస్ట్. ఏంటి అరే చిన్న, అరే బావా, అరే పిట్ట, అరే గుట్ట. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మేము కూడా ఇస్తాము, కానీ హగ్ ఇవ్వంలే, కానీ షేక్ హ్యాండ్ ఇస్తున్నాం ఈ మధ్యన. మేము ఏం అట్లా కరోనా టైం గా మరి హగ్స్ ఇవ్వచ్చా? కరోనా టైం డైరెక్ట్ తీసేసుకుంటాం మా ఫ్రెండ్ కరోనా.
ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ ఉంటాడు కదా, వన్ స్పెషల్ ఫ్రెండ్. లేని వాళ్ళైతే ప్రపంచంలో భూమి మీద ఉండరు. ఓకేనా? ఇక్కడ మీ ఫ్రెండ్స్ గురించి తెలుసుకుందాం. భయ్యా మైక్ పట్టుకున్నావు, షర్ట్ వేసావు. నా పేరు భాస్కర్. భాస్కర్ మియాపూర్ నుంచి వచ్చా. మియాపూర్ నుంచి వచ్చారు. ఈ రోజు మీరు ఎవరితో వచ్చారు? ఏ ఫ్రెండ్ తో వచ్చారు? ఈ రోజు మాకు 5 ఫ్రెండ్స్ తో వచ్చా. అందులో బెస్ట్ ఫ్రెండ్ వెంకీ. వెంకీ, హాయ్ వెంకీ గారు. హాయ్ వెంకీ గారు. వెరీ నైస్. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 7th క్లాస్. 7th క్లాస్ నుంచి. మీరు ఇద్దరు కలిసి చేసిన చిల్లర పని ఏంటి చెప్పండి. నేను 7th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు తను చూపించి నన్ను పాస్ చేసేవాడు. ఆయన ఫెయిల్ అయిందా? ఫెయిల్ అవ్వలేదు, తను ఆల్రెడీ బ్రిలియంట్ టాపర్ అన్నమాట. వాడు చూపించి నన్ను పాస్ చేసేవాడు. వాడి లవ్ లెటర్లు అన్ని మా పక్కింటి అమ్మాయి వెంకటలక్ష్మికి ఇచ్చి వాడి లవ్ నేను సక్సెస్ చేశాను. లైఫ్ లో హెల్ప్ చేస్తే ఆయనకి నేను లవ్ లో హెల్ప్ చేశా. లవ్ లో మొత్తం ఇద్దరు కూడా లైఫ్ లో హెల్ప్ చేస్తున్నారు. చదువు ఇంపార్టెంట్, లవ్ ఇంపార్టెంట్. వెంకీ గారికి ఇవ్వండి. అయితే అలా లెటర్స్ ఇచ్చినప్పుడు ఒకసారి అమ్మాయి వాళ్ళ నాన్న వీడికి తన్నాడు. అయినా సరే వీడు నాకు ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఫ్రెండ్షిప్ డే. వెరీ నైస్. మరి వెంకటలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారు? ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి వాళ్ళ హస్బెండ్ తో ఉన్నారు. మరి ఇప్పటికీ హెల్ప్ చేస్తున్నారంటే వాళ్ళ ఆయన ఏమంటలేడా? లవ్ లో హెల్ప్ చేస్తున్నాడు కానీ లైఫ్ లో కాదు. లవ్ లో హెల్ప్ చేస్తున్నాడు కానీ లైఫ్ లో అంటే కాదు. అమ్మాయి పెళ్లి అయిపోయినా ఇంకా హెల్ప్ చేస్తారా? వీళ్ళిద్దరు చేసిన చిల్లరెస్ట్ పని అంటే అది. నెక్స్ట్ రైట్ డార్లింగ్, నీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చాడా? వచ్చిందా? వచ్చిండు. నిల్చోనా? వాట్స్ హిస్ నేమ్? సాయి గణేష్. సాయి గణేష్. నీ పేరా తన పేరా? నా పేరు సాయి గణేష్. ఓకే. భాను. చెప్పండి అన్న, మీ ఇద్దరు అంటే అన్న ఆ రోజు మర్చిపోలేదన్న నా లైఫ్ లో అని ఉందా? మాకు స్కూల్లో ఒక నేమ్ ఉందన్న, ఎదువలని ఒక నేమ్ ఉంది. ఏం పని చేసినా ఏది మేమన్నా ఉండని లేకపోతే మా ఇద్దరిని లేపుతారు పక్క. ఓకే. అదొక అవార్డు లాంటిది, బిరుదు అనేది ఒక అవార్డు లాంటిది ఫ్రెండ్స్ మధ్యలో. నీకు మనోళ్ళు గణేష్ లో నచ్చని ఒక పాయింట్ చెప్పునా? అన్న ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఇంకా దాన్ని సిన్సియర్ చేయడు, లైట్ అని తీసుకుంటాడు అన్న. అది ఒకటే నచ్చదు. అమ్మాయి ఇది ఫ్రెండ్షిప్ లో యాక్చువల్ గా ఆనెస్ట్ గా ఒప్పుకున్నాడు ఈ పాయింట్. ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ ఇదే చేస్తారు. ఫస్ట్ లవ్ అనుకుంటారు కానీ బొక్కలేదు నాకు పడతదో ఇంపార్టెంట్ వస్తుంది. నిజంగా చెప్పు, గణేష్ ఎంత మందిని లవ్ చేసిండు ఇప్పటివరకు? పెద్దగానే ఉన్నా నా లిస్ట్. పెద్దగానే ఉందా లిస్ట్? 25 ప్లస్ అన్న. అరే 25 ప్లస్ సిన్సియర్ గా చేయొచ్చు కదా. ఒక్కరిని అన్న సిన్సియర్ గా చేయొచ్చుగా. అబద్ధాలు చెప్తున్నా. సరే నువ్వు మనోట్లో చెప్పు, బానులో ఈ క్వాలిటీ లేకపోతే బెస్ట్ అన్నా? చిల్లరగా చేస్తాడు అన్న, చిల్లరగా చేయదు. చిల్లరగా చేస్తాడా? అంటే ఒకళ్ళ ముందు నన్ను గలీజ్గా చేసేస్తాడు. ఇగో ఇప్పుడు ఓకే, అవన్నీ మారవు నాన్న, ఇట్లనే ఉండాలి. కానీ లవ్ చేస్తే సిన్సియర్ గా చేయి. ఓకేనా? కూర్చోండి అన్న. సూపర్, హ్యాపీ ఫర్ యువర్ ఫ్రెండ్షిప్. యా, ఇక్కడ అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారా? ఇద్దరు సిస్టర్సా ఫ్రెండ్సా మీరు? ఫ్రెండ్స్ కానీ సిస్టర్స్ అంటారు ఎక్కడికి పోయినా, ఇంకా సిస్టర్స్ అని ఫిక్స్ అయిపోయాను. అవును, నేను కూడా అదే అనుకున్నాను. నువ్వు పెద్దక్క చిన్నక్క నేను ఫిక్స్ అయిపోయా. వాట్స్ యువర్ ఫ్రెండ్స్ నేమ్? పవిత్ర, గంగోత్రి. చాలా ట్రెడిషనల్ గా ఉన్నాయి నేమ్స్. పవిత్ర. ఫ్రెండ్స్ అయ్యాక పెట్టుకున్నారా ఇట్లాంటి పేర్లు? నేను పవి అని పిలుస్తా, ఆమె పొట్టి అని పిలుస్తాను. ఓహో, పొట్టి. ఓకే, రెడీ. నేను క్వశ్చన్ అడుగుతాను, ఇద్దరు కూడా 1 2 3 అనగానే ఆన్సర్ చెప్పాలి. గంగోత్రి బర్త్డే ఎప్పుడు? సెప్టెంబర్ 10. సెప్టెంబర్ 10. ఓకే, ఇద్దరు ఫాస్ట్ గా చెప్పాలి. గంగోత్రికి ఊకే వచ్చే ఊత పదం ఏంటి? వేస్ట్ దానా. ఆమెకు వచ్చే ఊత పదం ఏంటి? లేకపోతే తిట్టు? టింగర్దానా. వెరీ నైస్, వెరీ నైస్. సెలబ్రేట్ యువర్ ఫ్రెండ్షిప్. ఇక్కడ ఎవరో ఫ్రెండ్షిప్ చేసుకుని ఆ ప్యూర్ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి, ఆ ప్రేమ కాస్త పెళ్లిగా మారి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ బ్యూటిఫుల్ కపుల్. సిగ్గుపడుతున్నారు అప్పుడే. అయ్యయ్యో, నిల్చోండి ఒకసారి. మీరు ఎంతో మందికి అంటే అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండలేరు అన్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ మీరు. నిజంగా ఫ్రెండ్స్ మెయింటైన్ చేసుకుంటూ లవ్ అవుతే లవ్, ఎందుకంటే బెస్ట్ క్వాలిటీస్ ఫ్రెండ్స్ లోనే తెలుస్తాయి. కాబట్టి ఈ ఇన్స్పైరింగ్ కపుల్ కి గట్టిగా చెప్పడం ఒకసారి. వెరీ గుడ్. ఇట్రండి. ఆల్రైట్, సో చెప్పండి ఎలా స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్? మళ్ళా ఇప్పుడు అంటే వేరే అమ్మాయి నేను ప్రేమిస్తున్నా. వేరే అమ్మాయి? ఇప్పుడు కాదన్నా, అంతకు ముందే. సిక్స్త్ నుంచి ఆమెకి లెటర్లు ఇస్తున్నాడు, ఫ్రెండ్ ఇచ్చేవాడిని అనమాట. సో అమ్మాయికి లెటర్స్ ఈవిడ ద్వారా ఇచ్చేవాడిని. మరి ఈవిడ ఎట్లా లవ్ అట్లెట్లయింది? ఈమె లెటర్లు ఇచ్చేసుకోదండి, దాచుకునేది అనమాట. ఓ మై గాడ్, ఇది లవ్ రా బాబు.
అంటే ఈవిడికి లెటర్ ఇచ్చి ఆవిడికి ఇవ్వమంటే నేను చదువుకుంటా అమ్మా దొంగ నేనంటే చాలా ఇష్టం అంట మేము. ఓహో అలా. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అప్పుడు నీకు ఆ అమ్మాయి మీద ప్రేమ ఎప్పుడు చచ్చిపోయింది, ఈ అమ్మాయి మీద ప్రేమ ఎప్పుడు పెరిగింది? అంటే ఈమె కొద్దిగా అటు ఇటు చెప్తామని అనమాట, అమ్మాయి మంచిదే కాదు, వేరే వాళ్ళతో తిరుగుతా ఉంటది. ఓహో ఇలా. తర్వాత ఆమె చెప్పింది నువ్వంటే నేను నాకు చాలా ఇష్టం, ఇఫ్ యూ డోంట్ మైండ్ అని చెప్పింది. 6th క్లాస్ అయితే 7th తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత అప్పుడు చెప్పింది అనమాట. 5 ఏళ్ల తర్వాత. 5 ఏళ్ళ తర్వాత. సో తర్వాత లవ్ చేసుకుని లవ్ మీకు స్టార్ట్ అయింది. తర్వాత డిగ్రీలో మ్యారేజ్ లవ్ స్టార్ట్ అయింది. డిగ్రీలో లవ్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు లైఫ్ అంటే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? మొన్న అయింది, రీసెంట్ గా అయింది. 7 months అయిందా? ఓకే 7 months అయింది పెళ్ళయి. కలిసి జర్నీ చేస్తారు. 6 years 6th క్లాస్ నుంచి జర్నీ చేస్తున్నారు కాబట్టి నీ మనసులో మాట చెప్పి ఐ లవ్ యూ ఎలా చెప్తావు చూద్దాం. ఆల్రైట్, మొత్తం నా జీవితంలో రావడం నువ్వు నాకు సంతోషం. ఆ అమ్మాయికి చెప్పండి, నీకు మనస్ఫూర్తిగా చెప్తాను ఐ లవ్ యూ బంగారం. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుగు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నువ్వుగా ప్రేమించనా, నన్నుగా అందించనా. ఎప్పుడు అబ్బాయి ఎత్తాలి, అమ్మాయిని అమ్మాయి ఎత్తరా? లేదు లేదు. హలో, అమ్మాయి ఏమైనా తక్కువ అనుకున్నావా? నువ్వు నడుముకి చున్నీ కట్టు, ఫస్ట్ చున్నీ కట్టు, ఎత్తు ఎత్తు, మీ మగుండు ఎత్తు, కమాన్. ఇలాంటి హ్యాపీ డేస్ మీ లైఫ్ లో చాలా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, సో బేసికలీ మీరందరూ మా సెలబ్రిటీస్ మా షోకి వచ్చారు కాబట్టి మీరందరూ ఫ్రెండ్షిప్ ని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ, మా షోలో కూడా ఇద్దరు ఎదవలు ఉన్నారండి. అయ్యో, వాళ్ళు ఇద్దరు ఎదవలు కాదు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాక ఎదవలు అయ్యారు. బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, బెస్ట్ ఎదవలు. బెస్ట్ ఎదవలు. కంటెంట్ బెస్ట్ రూమ్ మేట్స్, పెగ్ మేట్స్, ప్లేట్ మేట్స్, బెడ్ మేట్స్, అన్ని జరుగుతాయడా. లెట్స్ వెల్కమ్ దోస్ వండర్ఫుల్ ఫ్రెండ్స్. స్నేహం అంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గుబ్బల సవ్వడిలాగా పదులం కదరా. అర్రే స్నేహం ఉంటే చాలన్నా, ఏది లేకున్నా కళ్ళ కాలమిట్ట కలిసున్నాం ఎవరు ఏమన్నా. స్నేహం అంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్ట కలిసున్నాం ఎవరు ఏమన్నా. మా షోలో ఇద్దరు ఎదవలు, మా షోని ముందుకు నడిపించే ఎదవలు, అజయ్ అండ్ జ్ఞాని. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బయట మీరిద్దరు బద్ద శత్రువులు అని విన్నాము, మీరేంటి బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు ఇక్కడ? ఎవరు చెప్పారు? నా బెస్ట్ ఫ్రెండ్. నేను నా బెస్ట్ ఫ్రెండ్ రా. బెస్ట్ ఫ్రెండ్ అన్న వీడు. అన్న ఒక మాటలు చెప్పాలంటే నా 2 కళ్ళన్న వీడు. 2 కళ్ళ? మరి వాడికి నా చూపేవాడు. అయ్యో రే, అయినా నువ్వేంట్రా, అసలు నీ గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇక్కడేమో ఈ షోలో ఈ రోజు అమ్మాయిలు మొత్తం కలకలు ఆడిపోతున్నారు. ఒక పని చేద్దాం బ్రదర్, చెప్పు. నాకు నా సంగతి పక్కన పెట్టు, ఈ జాకెట్ నాకంటే నీకే బాగుంటది రా, తీసుకో. ఇచ్చే ఇంకేమేం మార్చుకుంటారు? ఇంకేం మార్చుకునే లేదన్న, ఇగో అన్ని సేమ్ సేమ్, లోపల కూడా సేమ్. అరే మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని నాకు తెలియదు రా, ఇన్ని రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాం. బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు అయ్యారు, ఎలా అయ్యారు? ఎప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అన్న. నిజం చెప్పాలంటే నిన్న రాత్రి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వాడు ఛార్జింగ్ పెట్టుకోవడం తెలుసా. లవ్ యూ. మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కానీ ఇక్కడ 2 గ్యాంగ్స్ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, కానీ ఇక్కడ మాకు ఓన్లీ కావాల్సింది టీమ్ లీడర్స్. ఓకే, అర్థమైందా? బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. మరి ఎలా? మీ ఇద్దరు విడదీయడం మా వల్ల కాదు. నాకు ఫ్రెండ్షిప్ ఏందన్న? అదేంటి బెస్ట్ ఫ్రెండ్ అన్నావు ఇప్పుడే? నాకు వీడు ఒక్కడే బెస్ట్ ఫ్రెండ్ కాదు, అక్కడ 20 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అర్థమైంది. నీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నువ్వు ఇడిపో. ఓకే, అరే నువ్వు ఆడికి పో. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య వార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. 3 రౌండ్స్ ఉంటాయి టోటల్. ఎవరైతే ఎక్కువ పాయింట్స్ గెలుచుకుంటారో వాళ్ళు ఎపిసోడ్ విన్నర్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రూవ్ చేసుకుంటారు, బెస్ట్ టీమ్ అని ప్రూవ్ చేసుకుంటారు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. సిటీ మార్.
బౌల్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని మన హ్యాపీ డేస్ ఫ్యాన్స్ కొన్ని సజెషన్స్ ఇచ్చారు, కొంతమంది మెసేజ్లు ఇచ్చారు, కొంతమంది టాస్క్లు ఇచ్చారు. అవి 1 by 1 చదువుతా ఉంటా. దానికి సరిపడా ఆన్సర్లు, క్రేజీగా ఆన్సర్లు ఇస్తే, పర్ఫార్మెన్స్ ఇస్తే, ఎవరైతే బాగా ఇస్తారో బాగా చెప్తారో వాళ్ళకు విజిల్ పడుతుంది అనమాట. అలా ఏ టీం కి అయితే ఎక్కువ విజిల్ పడతాయో ఆ టీం కి 20 points ఈ రౌండ్ గెలిచినట్టు. ఓకే, కెన్ వి హావ్ ది బౌల్ ప్లీజ్? చిలకలూరుపేట నుంచి చింతామణి గారు. అజయ్ గారు, మీరు ఎందుకు మా ఇంటికి రావడం మానేశారు? మా ఆవులు, మా గేదెలు, మా బర్రెలు చాలా వెయిట్ చేస్తున్నాయి మీకోసం. ఎప్పుడు వచ్చి వాటిని కడుగుతారు, తోముతారు అని చెప్పి ప్రేమ రాసింది. గొర్రెలు బర్రెలు గమెందుకు వచ్చిన మధ్యలో ఇంత ముందుకు అడిగినట్టు అందుకే మళ్ళీ రాసింది ఆంటీ. దామ్డాంపురా నుంచి బషీర్ భాయ్, ఎందుకు హ్యాపీ డేస్ లో జ్ఞానిని పెడుతున్నారు? వాడు కామెడీ చేయడు, డాన్స్ ఆడాడు, అవసరమా వాడు? ప్రేమతోని నీకోసం నేను డాన్స్ నేర్చుకున్నాను అర్థ కాక. ఇలాంటి చాలా వచ్చాయి, టాపిక్స్ వచ్చాయి చూడు. ఇప్పుడు చూద్దాం. బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వేరా అని ఎలాంటి సిచ్యువేషన్ లో అనిపిస్తుంది? ఎప్పుడైనా సిట్టింగ్ వేసాం అనుకోండి, నేను వచ్చేంత వరకు తాకుండా ఉంటాడు చూడండి, అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ రా వీడే అనిపిస్తుంది. అంటే ఆయన డౌట్ ఏంటంటే ఇంట్లో విషయం కలిపిరు అనుకో, ఎవడు ఇద్దరు పోతారు కదా అని. అలా ఉండదు, మా ఫ్రెండ్షిప్ వేరే. అందుకే బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఒక మాట, ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం. అలాగే ఒక మంచి మిత్రుడు ఒక పెద్ద గ్రంథాలయంతో సమానం. వెరీ నైస్, ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థాంక్యూ అండి. నెక్స్ట్, దాని బాయ్ ఫ్రెండ్ నాకు సెట్ చేసినప్పుడు ఫ్రెండ్ అనిపించుకున్నవే అనిపిస్తుంది. ఓకే, నీ బాయ్ ఫ్రెండ్ కి ఈమె మెసేజ్ చేసింది, అది నీకు తెలిసింది. లేకపోతే సింపుల్ గా నువ్వు వెళ్ళి ఏమే నాకు నీ బాయ్ ఫ్రెండ్ ఇష్టమే, కొంచెం సెట్ చేయవా అని నువ్వు అడగాలి. ఎట్లా అడుగుతావు చూద్దాం. రెడీ? 3, 2, 1 గో. అవును, నీ డ్రెస్ ఎంత బాగుంది, ఎక్కడ కొన్నావే? అవును చెప్పడం మర్చిపోయినా, నీ బాయ్ ఫ్రెండ్ నాకు సెట్ చేయవే. ఎలా కనిపిస్తున్నాను? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అలా ఎలా అడుగుతావు? అరే ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? అన్ని షేర్ చేసాం కానీ ఇలాంటివి కూడా అడుగుతారా? ఆ లైఫ్ నే షేర్ చేసుకోవాలి, ఫ్రెండ్ కోసం లైఫ్ షేర్ చేసుకోవచ్చు కానీ బాయ్ ఫ్రెండ్ ఎలా షేర్ చేసుకుంటాం? బాయ్ ఫ్రెండ్ కావాలి. సరే, నాకు ఇంకొకరు దొరికితే అప్పుడు నీకు ఇస్తాను. ఇలాంటి ఆన్సర్స్ చెప్పినప్పుడు అప్పుడు అనిపిస్తుంది విజిల్ వేయాలి రాని. ఇలాంటి ఆన్సర్లు విన్నప్పుడు మహేష్ బాబు గారి డైలాగ్ గుర్తొస్తుంది, భారత స్త్రీలు. యా సూపర్, అక్కడ విజిల్ వచ్చింది, ఇక్కడ రావాలి. ఇంకా నెక్స్ట్, మనకు ప్రాబ్లం రాగానే తన ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా మన కోసం వదిలేసి వస్తే అప్పుడు వీడు కదరా బెస్ట్ ఫ్రెండ్ అని అనిపిస్తుంది. ఎంత ఇంపార్టెంట్ ఉన్నా, అర్జెంట్ ఉన్నా బెస్ట్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేస్తాం కదన్నా. రాలేని పరిస్థితుల్లోనైనా నీ బెస్ట్ ఫ్రెండ్ జ్ఞాని అనుకో, ఓకేనా? నువ్వు అక్కడ ఉన్నావు, జ్ఞాని వాష్రూమ్ లో బిజీ ఉన్నాడు, నువ్వు ఆటో కోసం డబ్బులు ఇవ్వాలి, ఆటో కూడా రెచ్చిపోతున్నాడు. ఆటో ఎవరు కాదు బాబాయ్, నువ్వే. నువ్వు బేరం ఆడుతున్నావు ఆటో వాడితో. ఏమమ్మా డబ్బులు ఇవ్వమ్మా, డబ్బులు ఇవ్వమని డబ్బులు లేవు, నువ్వేమో జ్ఞానికి ఫోన్ చేస్తున్నావు, జ్ఞాని గడే అని కూర్చున్నాడు. ఓకేనా? రా రా రా. ఏంటమ్మా ఎంతసేపు నుంచోవాలి? టైం అవుతుంది మాకు, తొందరగా ఒక నిమిషం వస్తాడు, మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు చాలా సేపు అయిపోయింది. 2 నిమిషాలు ఫోన్ చేస్తున్నాగు. హలో, ఏంటిరా సౌండ్ జ్ఞాని? అది కొంచెం చెప్పలేని పనులు ఉన్నదని చెప్పు. ఇక్కడ ఆటో పైసలు అడుగుతున్నారు, నీ మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ ఆటో ఎక్కొచ్చిన. అమ్మా తొందరగా మనీ అమ్మా, లేట్ అవుతుంది మాకు. ఆటో వాడు అరుస్తున్నాడు. వచ్చి నాకు ఒరే కడుకోలేరా వాట్ హ్యాపెండ్? ఏమైందిరా? అరే అంత బాగానే ఉంది, ప్యాంట్ వేసుకోరా ఫస్ట్. ఏమైందిరా? డబ్బులు ఆటోకి పైసలు ఇవ్వాలి. మీకోసం వెయిటింగ్. నీకు కూడా అర్జెంట్ ఏమో, తీసుకో. ఫ్రెండ్షిప్ అంటే కడుపులు కూర్చోరా. పింక్ అమ్మాయి నిజంగానే కొంత బాగా ఏం కాదు. అయ్యో నిజంగా కనవలే. ఓకే, ఈ పర్ఫార్మెన్స్ కి
మనం ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసినప్పుడు మన దోస్తుగాడు అమ్మాయిని చెల్లిలాగా ఫీల్ అవుతాడు. అయితే అదే అమ్మాయి మనం మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు వాడు దానికి ఫోన్ చేసి మనం ఫీల్ అవ్వకూడదని ఫుల్ పిచ్చ తిడితే అప్పుడు అనిపిస్తుంది నా వీడురా మనకు ఫ్రెండ్ అంటే అని. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది కమ్యూనిగాలు ఉంటారా? మా వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదన్న, అందరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే మాకు బెస్ట్ గ్యాంగ్ ఉందన్న. ఉన్నారా అట్లాంటి బెస్ట్ ఫ్రెండ్స్? ఉన్నాడన్న. ఎవరు? వెరీ నైస్. కానీ పాపం మీరందరూ ఒక దగ్గర కూర్చొని తను ఎందుకు ఒక దగ్గర కూర్చోబెట్టారు? ఆపోజిట్ టీం అయినా ఒక మంచి ఊపున పాటకి కలిసి డాన్స్ చేద్దాం. ఆరుగురు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మీ మధ్యలో కోఆర్డినేషన్, పాటలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఫాస్ట్ సాంగ్స్, స్లో సాంగ్స్, సాడ్ సాంగ్స్. మీరు దాని తగ్గట్టుగా మీరు ఎలా డాన్స్ చేస్తారో చూద్దాం. ఓకేనా? మ్యూజిక్ ప్లీజ్. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పో కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా ప్రతిదానికి వీండి రావురా. వీళ్ళు ఎట్లా అంటే మామూలు మాస్ పడేసేటప్పుడు డిస్పర్స్ అవుతున్నారు, సాడ్ పడేసేటప్పుడు పాడబడుకుంటారు. పాడే సాడ్ లో ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తెలియక అందరూ ఏ మూతను రాసుకున్నారు. వెరీ గుడ్. ఈ ఆన్సర్ తర్వాత జ్ఞాని వాళ్ళకి 2 విజిల్స్ వచ్చాయి, అజయ్ వాళ్ళకి ఓన్లీ 1 విజిల్ వచ్చింది. మన సోషల్ మీడియాలో ఫోటో పెట్టినప్పుడు తొందర లైక్ చేసి షేర్ చేసుకుంటే అప్పుడు అనిపిస్తుంది. ఇమీడియట్ గా ఇట్లా పెట్టగానే స్వైప్ అప్ లింకులు పెట్టడము, లైకులు కొట్టడము. కానీ మనం అడగకుండానే చేసేది అంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్ బండి ఇచ్చి పెట్రోల్ కొట్టించి పైసలు ఇచ్చి నువ్వు వెళ్ళరా అన్నప్పుడు అసలైన ఫ్రెండ్షిప్ ఆదిరా మామ అనిపిస్తుంది. ఓకే సూపర్. ఫస్ట్ రౌండ్ మాత్రం సూపర్ గా అయింది. అండ్ ఇక్కడ మాక్సిమం విజిల్స్ చూస్తే జ్ఞాని టీం వచ్చింది కాబట్టి 20 పాయింట్లు. నీకేదో గడ్డి వచ్చినట్టు. నాదే తప్పు, నాకు ఏ రోగం లేదు, ఏ జబ్బు లేదు. ప్లీజ్ జ్ఞాని సౌండ్ సింక్ అయింది. జ్ఞాని ఇందాక ఆ సౌండ్ ఆర్ఆర్ నేను ఒరిజినల్ సౌండ్ కాదు, అంత రాదలే నాకు. నాటకాలు ఆర్ఆర్లు ఉండవు అట్లా. కూర్చోండి అన్న, అప్పుడప్పుడు వస్తుంటది. ప్లీజ్ అన్న వస్తే కంట్రోల్ చేసుకో. సెకండ్ రౌండ్ బ్యాక్ టు స్కూల్. మీరు అందరు స్కూల్ పాస్ అయి బయటకు వచ్చారు కాబట్టి మేము ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు కాబట్టి ఈ రౌండ్ పెట్టామన్నమాట. అంటే స్కూల్లో ఎంత అటెంటివ్ గా ఉండే ఆ హ్యాపీ డేస్ ఎలా ఎంజాయ్ చేస్తారో తెలుసుకునే రౌండ్ ఇది. ఓకేనా? వెనకాల గైడ్ మీద కొన్ని సబ్జెక్ట్స్ పేర్లు వస్తాయి. ఆ సబ్జెక్ట్స్ పేరు వచ్చినప్పుడు టీమ్ లీడర్ నువ్వు మీ అందరితో డిస్కస్ చేసి ఏ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలో మీరు డిసైడ్ చేస్తారు. దాని తర్వాత 5 క్వశ్చన్లు ఉంటాయి. రైట్ ఆన్సర్ కి 10 పాయింట్లు వస్తుంది. గ్రిడ్ ఆన్ ది స్క్రీన్. అరే మూవీలు ఏంటిరా వేస్ట్. అరే మనం చదువుకున్నాం, చదివినాము, ఇంటర్ ఫెయిల్ అయిన వీళ్ళందరూ పాస్ అయ్యారు. మేము మొత్తం మ్యాథమెటిక్స్ వస్తున్నాం. మ్యాథమెటిక్స్ ఒక్కసారి వాళ్ళందరూ ఓకే అప్పించు. అరే మ్యాథమెటిక్స్ ఓకేగా? ఓకే మ్యాథమెటిక్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్ వి ఆర్ గోయింగ్ విత్ అన్న అర్థమైంది కదా శుద్ధ ముద్దులు. వి ఆర్ గోయింగ్ విత్ ఇంగ్లీష్ అన్న. సూపర్. ఇటువైపు మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ పిక్ చేసుకున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఎవరిని పంపిస్తున్నావు ఇక్కడ నుంచి? ఫస్ట్ అప్పటి నుంచి భయపడుతుంది కదా కొంచెం. ఇక్కడ నుంచి ఎవరు? రాములో రాముడా నన్నాగం చేసింది రో, రాములో రాముడా నా పానం తీసింది రో, రాములో రాముడా నన్నాగం చేసింది రో, రాములో రాముడా నా పానం తీసింది రో. ఆల్రైట్, స్ట్రిక్ట్ గా
చెప్పేది ఏంటంటే క్వశ్చన్ అడిగిన తర్వాత అక్కడ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఆన్సర్ వస్తే మాకు ఆన్సర్ వచ్చినట్టు అనిపిస్తే అంటే మీరు ఆన్సర్ చెప్పకపోయినా మీరు మాట్లాడితే డిస్క్వాలిఫైడ్. ఓకేనా? వీళ్ళిద్దరే ఆడతారు, మేము క్వశ్చన్స్ అడుగుతాం. రెడీ? మీరు బజర్ కొట్టిన తర్వాత జస్ట్ 3 seconds ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, 10 పాయింట్లు గెలుచుకోండి. ఆల్రైట్, మ్యాథ్స్ కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్. మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంది మీరు కదా, మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ తెలిస్తే కొట్టండి. 9 8ల ఎంత? ఫస్ట్ ఇక్కడ 81. రైట్ ఆన్సర్. ఇట్రా ఇట్రా ఇట్రా. డాన్స్ ఎందుకు చేసినారా? కరెక్ట్ ఆన్సర్ అనుకోని నేను అవలగాడిని. 9 8 నీకు తెలియదా? ఎంత ఎంత? 81. 9 8 9 8 9 8 81 అంటే 9 8 అలా చెప్పు. 9 8 9 8 ఎంత? 9 8 9 8 56 అంటావు. 72 అమ్మో. ఎంతరా? 9 8 72 అంట. నేను రైట్ ఆన్సర్ అంటే అందరూ అవలగాల డాన్స్ చేయడం. సో మ్యాథ్స్ నానా మీ టీం సెలెక్ట్ చేసుకుంది కదా మ్యాథ్స్, కానీ మీరు చెప్పారు ట్రై చేశారు కానీ మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్నావు. మరి ఆమె గంట కూడా కొట్టలేదు ఇంద్రా. అంటే ఆమె కొంచెం ఆ భయంలో ఉన్నదన్న. ఇట్రా ఇట్రా. నువ్వు 9 టేబుల్ పూర్తిగా చెప్పు, దెబ్బలు తప్పించు. 9 టేబుల్ పూర్తిగా అన్న చిన్న ఉన్నప్పుడు చెప్పు చెప్పు. 9 1 9 1 9 9 2 18 18 9 3 27 27 ఫాస్ట్ గా. 9 1 9 9 2 18 9 3 27 9 4 35 35 36 36 9 9 4 36 9 5 45 40 40 40 45 45 45 9 6 50 50 కాదు 50 54 54 9 9 9 7 64 63 63 63 9 8 72 9 9 81 9 10 90. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కాబట్టి బాగా ట్రై చేశారు. అమ్మా హ్యాపీగా వెళ్ళి కూర్చో అమ్మా, ఇంకా వేరే వాళ్ళు వస్తారు. డైరెక్ట్ ఇడికి వచ్చాను ఇడికి ఇడికి. మ్యాథ్స్ కి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్. 10 + 10 - 20 + 5 - 5 ఎంత? 0. 0 రైట్ ఆన్సర్. చెప్పురా ఎట్లా లెక్క పెట్టినావు? 10 + 10 -20 -5 -5 అని చెప్పినా ఉన్నా. రైట్ ఆన్సర్. యాని 35 + 36 + 4 + 3 ఎంత? అన్న 10 - 10 అన్న అన్న కానీ ఇక్కడ పాపం గంట కొట్టాడు. మ్యాథ్స్ కి సంబంధించి సింపుల్ క్యాల్కులేషన్ సెకండ్ క్లాస్ అమ్మాయిని కూడా అడుగుతారు. ఆమె గంట కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తలేదు. ఎవరిని సెలెక్ట్ చేసినవరా? అంటే ఆమె కరోనా బ్యాచ్ అంట అన్న. ఏంటది? కరోనా బ్యాచ్. కరోనా బ్యాచ్ కాదురా, చిన్నప్పుడు. నువ్వు ఆన్సర్ చెప్పలేదు కనీసం గంటన కొట్టాలి కదా. గంట కొట్టాలిగా. ఇప్పుడు మంచోళ్ళని పంపి 10 పాయింట్స్ టు గ్యారెంటీ. నాకు ఎందుకో ఫస్ట్ అమ్మాయి వచ్చింది గంట కూడా కొట్టలే వెళ్ళి కూర్చుంది. ఈమె సెకండ్ అమ్మాయి వచ్చింది గంట కూడా కొట్టకుండా వెళ్ళి కూర్చుంది. ఇట్లయితే కాదు, వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. నానా ముందుకురా, గోడ కూర్చేయాడా? అయ్యో ఇది ఇట్లా గోడ కూర చేపిరా, బయటికి మరి ఇట్లా చూపి. అది తొందరగా, ఎక్కువసేపు కాదు ఈ క్వశ్చన్ వరకే. నెక్స్ట్ ఎవరిని పంపిస్తున్నారు? ఫాస్ట్. థర్డ్ క్వశ్చన్. 7 స్క్వేర్ ఎంత? ఫస్ట్ ఇక్కడ నుంచి 7 స్క్వేర్ 5 4 7 స్క్వేర్ ఎంత? 7 మైక్ లో చెప్పు. 21. టైమ్ అప్. 7 స్క్వేర్ ఎంత? వాల్యూ ఎంత? 7 స్క్వేర్ వాల్యూ ఎంత? 57. 57. ఆడకెళ్ళి గోడ కూర్చోయిపో. అరే అమ్మాయిలు గోడ కూర్చేసి మీరు మురుగా ఇగో చేతులు ఇట్లా పెట్టి చెవులు పట్టుకోండి, చేతులు వెనకాలకి పెట్టి. అమ్మాయిలు కూర్చోండి. నెక్స్ట్ పనిష్మెంట్ రెడీ. దీనికి గంట కొట్టకపోవడం పెద్ద తప్పు అవుతుంది, ఎందుకంటే చాలా ఈజీ. ఎల్కేజీలో చదివాం. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 1 మీటర్ is 100. Sure? Sure 100. 100 100. 1 meter is equal to how many kilometers?
1 meter is equals to how many kilometers? అరే అజయ్ బయటికి రారా. 100. చెప్తా 1 meter is equals to how many kilometers? How many kilometers? ఏంటి క్వశ్చన్? 1 meter is equals to how many kilometers? 1 meter కిలోమీటర్ లేదు నాకు అర్థం కాదు. 1 meter how many kilometers? 1000. Hey, 1 meter is equal to how many kilometers? 1 meter is equal to how many meters అనాలి. సరే how many centimeters అనాలి. ఏం లెక్కలు వస్తాయిరా నీకు? మనం మ్యాథ్స్ లో పూరు. చిచ్చి. అరే జ్ఞాని నువ్వు చెప్పరా 1 meter is equals to how many నా kilometers? మీదకి ఎందుకు వచ్చినావు? నాలది కదా క్వశ్చన్. మ్యాథమెటిక్స్ నీది కదరా. కిలోమీటర్ ఎంత దూరం ఉంటదిరా? కిలోమీటర్ అంటే మా ఇంటి పక్కన సరోజ ఇల్లు అయితే 1 కిలోమీటర్ దూరం ఉంటది. ఇంటి వెనకాల సుజాత ఆంటీది అయితే 2 కిలోమీటర్లు. మ్యాథ్స్ చదవండి రా అంటే పోరిల్ నానా వెనక్కి వెళ్ళి నానా. ఇంతకు ఆన్సర్ ఏంటి చెప్పు? Yes, 1 meter is equals to 100 centimeters. Right answer. గొడ కుర్చీ. రైట్ యాంగిల్ అంటే ఎన్ని డిగ్రీస్? 30. రైట్ యాంగిల్ ఎన్ని డిగ్రీస్? 30 కాదు, 180 degrees. రైట్. అక్కడనే ఫ్రీజ్ చేసుకో. 180 degrees అంటే ప్రొట్రాక్టర్ లో మొత్తం ఫస్ట్ ఉండేది. 30 అన్నావు కదా. సింపుల్. రైట్ యాంగిల్ అంటే స్ట్రైట్ అన్నమాట. ఓకేనా? అంటే ఎన్ని డిగ్రీస్ ఉంటది ఇది? 90 డిగ్రీస్ ఉంటది అన్నమాట స్ట్రైట్. అజయ్ అన్న దా. అంటే మావాడు 30 ml అవుతున్నాడు ఎక్కువ తాగడట్లా. లేదు మనకు 90 కావాలి. 30 plus 60 90 అయిపోయి 60 ఎవరు చేస్తాడు? ప్లస్ ఎవరు నేను చేస్తాడు? చేస్తా. నా పనిష్మెంట్ తీసుకో. మ్యాథమెటిక్స్ ఎవరు సెలెక్ట్ చేసిరిడా? నువ్వు అట్టి మీద నా మీదకి ఎందుకు వస్తున్నావు అన్న? మరి రైట్ యాంగిల్ అంటే 180 ఏంద్రా? 90 డిగ్రీస్ కదా. ఇక్కడ రా, చేయితో దించు. సర్కిల్ ఎట్లుంటది చెప్పు. సర్కిల్ రౌండ్ ఉంటది. దించు ఇడా. వెరీ గుడ్. స్క్వేర్ ఉంటదా? స్క్వేర్ ఇదిగో. ఇది రెక్టాంగిల్ అమ్మా. అది రెక్టాంగిల్, ఇది స్క్వేర్. స్క్వేర్ హ్యాస్ ఈక్వల్ సైడ్స్. అది లెంత్ పెద్దగా ఉంది. సరే రైట్ యాంగిల్ దించు ఎట్లుంటదో. తెలియదే. అదే సుజాత అలా కంపేర్ చేయి. రైట్ యాంగిల్ అంటే యాంగిల్ నేను చెప్పినా ఇప్పటిదాకా. ఏందిరా? రైట్ సైడ్ సుజాత ఆంటీ కత్తిలా ఉంటది. మ్యాథమెటిక్స్ లో చాలా వండర్ఫుల్ గా పర్ఫార్మ్ చేశారు, కానీ ఆన్సర్లు మాత్రం కరెక్ట్ గా చెప్పలేదు. సో నెక్స్ట్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు. సబ్జెక్ట్ ఇస్ ఇంగ్లీష్. ఈసారి ఎవరిని పంపిస్తున్నారు? అన్న ఆలీలు లేరు, నాకు ఇంగ్లీష్ మస్తు వస్తుంది కాబట్టి నేను వచ్చేస్తా. అరే ఆలోచించు అన్న వాట్ ఆర్ యు టాకింగ్? ఐ నో ఇంగ్లీష్, ఐ స్లీప్ ఇంగ్లీష్, ఐ అన్ని ఇంగ్లీషే. దా మరి దా. మా వాళ్ళు ఆన్సర్లు చెప్పి అలసిపోయారు. ఇప్పుడు ఈ టాపిక్ లో నేను ఇన్వాల్వ్ అయితే నేనే గెలుస్తా. చూడు, ఐ స్లీప్ ఇంగ్లీష్, ఐ టాక్ ఇంగ్లీష్, ఐ కూర్చోండి ఇంగ్లీష్ అంతే. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ జిరాఫీ స్పెల్లింగ్ ఏంటి? జిరాఫీ స్పెల్లింగ్. నేను జీబ్రా అనుకున్నా. జిరాఫ్ స్పెల్లింగ్ చెప్పు. 5 జీ 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 అలా వచ్చన్నా. జీ 4 జీ లేవు. జీ ఉంది. GHPH RIF. రేఫా రఫ్ ఎఫ్ వస్తుందన్న. అవును ఎఫ్ వస్తుందిరా అన్న. అందులో 2 F'లు ఉంటాయి. ఏడేడు పెడతావు? 2 పక్క పక్కనే ఉంటాయి మధ్యలో. మరి స్టార్టింగ్ ఏముంటది? జీ. లాస్ట్ కి ఏముంటది? జిరాఫీ స్పెల్లింగ్ చెప్పు. అది వెరీ గుడ్. మధ్యలో ఎఫ్ కి ముందు ఒకటి పెట్టాలి. ఏం పెడతావు? హెచ్. హెచ్ కి ముందు ఇంకోటి ఏదైనా పెడతాం వెరైటీ. జిరాఫీ స్పెల్లింగ్ ఏంటంటే GIRAFFE. GIRAFFE. ఓకే నెక్స్ట్. నాకు పెళ్ళైంది కానీ పిల్లలు లేరు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చెప్పు. I got married but I don't have. You don't have what? I don't have children. Children's కాదురా. Children's అనే పదమే లేదురా ఇంగ్లీష్ లో. I got married. I don't have childs. Childs కూడా లేదు. I got married. I don't have. I got married. I don't have మన బుడ్డోళ్ళు. మరి ఏమంటారు? కరెక్ట్ అనుకుంటా. నాకు పెళ్ళయింది. నాకు ట్రూ ట్రాన్స్లేషన్. నాకు అంటే ఏంటి? నాకు
మీ నాకు అంటే మీ పెళ్ళయింది గాట్ మ్యారీడ్ పెళ్ళయింది గాట్ మ్యారీడ్ సో స్టార్టింగ్ నుంచి చెప్పు మీ గాట్ మ్యారీడ్ నువ్వు అట్లా చెప్పినావు మరి అయ్యా నేనే కదా ఓకే గుడ్ 10 పాయింట్స్ నెక్స్ట్ వవెల్స్ ఎన్ని ఉన్నాయి అవి ఏంటి వవెల్స్ ఇంగ్లీష్ లో వవెల్స్ అండ్ కాన్సనెంట్స్ వవెల్స్ 5 ఉన్నాయి ఏంటది ఏ ఈ ఏ ఈ ఓ ఓ ఓ ఇంకో 2 ఉంటాయి చెప్పేసాను వచ్చు నాకు తెలిసేది 5 అయితే ఫిక్స్ కదా 5 ఏ ఈ ఓ పి 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 లేదా సారీ లేదు ఏ ఈ ఓ ఐ ఐ ఐ యు ఏ ఈ ఓ ఐ ఓ యు రైట్ ఆన్సర్ వవెల్స్ అంటే వాడేవో గిన్నెలు తోముకునే సామాన్లు కాదు లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ 2 ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ మొత్తం 26 లెటర్స్ ఉన్నాయి 26 లెటర్స్ లో క్యూ లెటర్ ఏ పొజిషన్ లో వస్తది ఏ నంబర్ 5 4 3 2 1 చెప్పు 12 దగ్గరలో ఉన్నావు కొంచెం గెస్ చేయి 13 రైట్ ఆన్సర్ ముందు ఫస్ట్ ఏబిసిడీలు మొత్తం చెప్పు ఒకసారి ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ వెరీ గుడ్ మధ్యలో క్యూ ఎక్కడ పడింది చెప్పు నువ్వు అవి చెప్పమను నెంబర్ చెప్పమని లేదు క్యూ క్వశ్చన్ చెప్పు 17 దగ్గరలో ఉన్నావు 15 ఇంకా దగ్గరలో ఆల్రెడీ వచ్చావు ఇందాక నువ్వు మాకు ఆప్షన్స్ ఇస్తున్నావు 17 ఇస్ రైట్ ఆన్సర్ లాస్ట్ క్వశ్చన్ బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ ఎనీ వూల్ ఇది చిన్నప్పుడు చదువుకున్న రైమ్ బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ ఎనీ వూల్ ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నెక్స్ట్ ఏమొస్తుంది ఎస్ సర్ డాష్ బాబా బ్లాక్ షిప్ ఎస్ సర్ డాష్ బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ ఎనీ వూల్ ఎస్ సర్ డాష్ వీడికి ఏదో ఎలిగింది ఆన్సర్ ఆడ నుంచి వచ్చింది ఆన్సర్ సింపుల్ అని మళ్ళీ క్వశ్చన్ ఏంటది బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ ఎనీ వూల్ ఎస్ సర్ బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ ఇన్ ద పాడమని లేదు హ్యావ్ యూ ఇన్ ద వూల్ ఏంద్రా ఆ డాష్ ఏమవుతుంది కావాలంతే కదా మన 2 బ్యాగ్స్ 2 బ్యాగ్స్ అది ఆన్సర్ 3 బ్యాగ్స్ ఫుల్ రెండే పెట్టి రానమ్మా ఆల్రైట్ సో సెకండ్ రౌండ్ తర్వాత అజయ్ టీమ్ యువర్ స్కోర్ ఈ రౌండ్ లో 20 పాయింట్స్ క్యానీ టీమ్ ఆల్సో 20 పాయింట్స్ సో టోటల్ గా ఆఫ్టర్ 2 రౌండ్స్ గ్యానీ టీమ్ ఇస్ లీడింగ్ విత్ 40 పాయింట్స్ అజయ్ టీమ్ విత్ 20 పాయింట్స్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ దీంట్లో అర్థమైపోతుంది ఎవరి బెస్ట్ ఫ్రెండ్స్ లో బలం ఎక్కువ ఉంది లెట్స్ స్టార్ట్ ఆ లాస్ట్ రౌండ్ జగడమే ఇక్కడ నుంచి 2 కపుల్స్ నువ్వు పంపి ఇక్కడ నుంచి 2 కపుల్స్ నువ్వు పంపి ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి అమ్మాయిని లేపొచ్చు అమ్మాయి అబ్బాయిని లేపొచ్చు మీకు ఎలా ఈజీ అయితే అలా లేపాలి లేచిన తర్వాత నోటితోని చేతులు వెనకలు పెట్టేసి పైన ఎవరైతే ఉంటారో నోటితోని ఆ పువ్వుని తెంపుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ట్రేలో పెట్టాలి ఆల్రైట్ 1 మినిట్ టైమ్ లో ఎవరైతే ఎక్కువ ట్రేలో రోజెస్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ ఓకే అయితే ఆబ్వియస్లీ మేమే విన్నర్స్ సో నీ టీం నుంచి ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అమ్మాయి అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి అబ్బాయి కూడా ఆడొచ్చు ఎస్ అమ్మాయి ఓకే ఇగో ఈ అబ్బాయి అబ్బాయి వచ్చేయండి నీ దగ్గర నుంచి 2 నా టీం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే బెస్ట్ జోడీ వీళ్ళు నా టీం నుంచి ఇంకో స్పెషల్ జోడీ ఓకే వచ్చేయండి మీరు ఎత్తుకుంటారు కదా ప్లగ్ చేసుకున్నాక ఎత్తుకున్న వాళ్ళు ఇట్లా వస్తే ఇంకా అక్కడ వేసేయండి మళ్ళీ అట్లనే తీసుకెళ్ళండి ఆల్రైట్ 3 2 1 గో పట్టుకో 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 హరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో పట్టు చుట్టనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో సావనే పట్టుకో కేపులో పెట్టుకో జాటగా పట్టుగా పెట్టుకో పసుపు మార్చినే కొట్టుకో మర్రకి సారి ఉట్టనే పట్టుకో గుర్తు పట్టుకో 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 హట్టగా హట్టుగా హట్టుకో పట్టుకో హాయ్
ఫాస్ట్ ఫాస్ట్ రెడీ ఆడు చేతులు వాడద్దా అట్లనే ముందుకురా అరే తొందరగా ట్రై చేయి నా ఉండని కానీ మీ టీం వాళ్ళకి రూల్ సరిగా అర్థం అవ్వలేదు అనుకుంటా. అక్కడి వరకు వెళ్ళినప్పుడు బానే ఉంది, రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఎత్తుకొనే ఉండాలి. వీళ్ళేమో ఫాస్ట్ పరిగెట్టుకొని వచ్చేస్తారు. ఈ పిల్లేమో పూదేం పట్టే మొత్తం తింటుంది. టేకింగ్ ఎవ్రీథింగ్ ఇంటూ అకౌంట్. చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఫ్లవర్స్ వేసి నీకు ఎవరైతే గేమ్ రూల్స్ పాటించారో లేదో అన్ని చూసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ ట్రే మీద రెండు ఉన్నాయి, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఎక్కువ పాటించారో దాని మీద ఈ రోజు విన్నర్ ని ప్రకటించడం జరుగుతుంది. అండ్ టుడేస్ విన్నర్ ఇస్ జ్ఞానేష్ టీమ్. నాకు ఒక ఛాన్స్ ఇస్తే నా టీంని గెలిపించుకుంటా. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మాకు ఎవరిని కూడా బాధ పెట్టడం ఇష్టం లేదు. బట్ యూ వాంట్ పర్ఫార్మ్, ఎవరినైనా అబ్బాయిని తెచ్చుకో. మీకు స్పెషల్ గా ఎందుకు ఈ సెగ్మెంట్ ఇస్తున్నానంటే మీరు గెలవాలి అంటే 30 సెకండ్లో మినిమం 2 వేయాలి. ఇది చేసినందుకు 100 పాయింట్లు వచ్చి నువ్వు ఎపిసోడ్ విన్నర్ అవుతావు. రెడీ రెడీ రెడీ. ఎట్టి పరిస్థితుల్లో దింపకూడదు ఏం జరిగినా. రెడీ రెడీ రెడీ. యా టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. చూసారు కదండి ఎపిసోడ్, బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ బై బాయ్. మనతో పాటు ఎవరున్నారు? నేను ఏ యాంగిల్ లో నేను పాకిజీలా కనబడుతున్నాను? కంప్లీట్ ఆల్ రౌండ్ యాంగిల్. A square plus B square plus 2A. What is it? మీ ఫోన్ నంబర్ ఇస్తారా కొంచెం? ఏయ్, క్లాస్ రూమ్ లో ఆయన ఎందుకు కూర్చోబెట్టారు? 1 మంత్ నుంచి నిన్నే చూస్తున్నా, కళ్ళు గిట్లా నిద్రపోకుండా ఉన్నా చూడు, అంతలా చూస్తున్నా. తాగితే అట్లానే ఉంటది, అందుకే నేను బర్రెలను ప్రేమించాను. నీకు అర్థమైతే నేను ప్రేమించానంట.